హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు యువర్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఆరోగ్యమే మహాభాగ్యం. ఈరోజు మనం ఆరోగ్యమే మహాభాగ్యం ప్రోగ్రాంలో భాగంగా మనం శ్రీహరికోట కాలనీలో ఉన్న ఎయిమ్స్ స్కూల్లోకి వచ్చినాం. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ స్పెషల్గా ఈ మార్షల్ ఆర్ట్స్ని గర్ల్స్ నేర్చుకుంటున్నారు. ఎంతో కాన్సన్ట్రేషన్తో, ఎంతో శ్రద్ధగా గర్ల్స్ అనేది వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్, వాళ్ళ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా, అంటే ఎవరైనా వాళ్ళపై అఘాయిత్యాలు చేయకుండా వాళ్ళని వాళ్ళు ఎలా రక్షించుకోవాలి అనే దాని గురించి వీళ్ళు ఇంత కాన్సన్ట్రేషన్తో ఈ విధంగా నేర్చుకుంటున్నారు. సో వాళ్ళ అనుభూతి ఏంటో, ఇది నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఏ విధంగా ఉందో, మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎంత ఉత్సాహంగా ఉన్నారో అనేది వాళ్ళ మాటలను తెలుసుకుందాం ఇప్పుడు. హాయ్. హలో, నీ పేరేంటి? రాజశ్రీ. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? 10th. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు ఈ మార్షల్ ఆర్ట్స్? 1 year నుంచి 1 year నుంచి. ఓకే, ఎలా ఉంది నీకు నేర్చుకుంటుంటే? చాలా హ్యాపీగా ఉంది. చాలా మార్నింగే చేస్తే చాలా కాన్సన్ట్రేషన్, స్టడీ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మన బ్రెయిన్ తెలివి పెరుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, కాన్సన్ట్రేషన్ పరంగా కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ అయితే ఇంకా చాలామంది గర్ల్స్ ఉన్నారు, వాళ్ళని కూడా ఇప్పుడు మనం అడిగి తెలిసేసుకుందాం. హాయ్. మీ పేరు? భావన. ఏ క్లాస్ చదువుతున్నావు? 10th. రైట్, చాలా చక్కగా చెప్తున్నావు. ఓకే, చెప్పు, మార్షల్ ఆర్ట్స్ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు? 1 year నుంచి. 1 year నుంచి. ఓకే, ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఇంకా మనల్ని మనం రక్షించుకోవడానికి ఇది అనేది చాలా అవసరం. మిమ్మల్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు ఇలాగా మార్షల్ ఆర్ట్స్ చేయడానికి? మా సార్. మీ సార్ పేరు? మస్తాన్ సార్. ఓకే, మస్తాన్ సార్. మరి మా కరాటీ సార్ ప్రభాకర్ రెడ్డి సార్ ఫేమస్, అందరికి తెలిసినే. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీళ్ళు ఏం చేసి చూపించబోతున్నారు, వాళ్ళు డిఫెన్స్ ఏ విధంగా చేసుకోవాలి గర్ల్స్ అనేది ఈరోజు మనకి చేసి చూపించబోతున్నారంట. రెడీ అయిపోదామా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ గర్ల్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఎంతో ప్రోత్సహిస్తున్న ప్రభాకర్ రెడ్డి మాస్టర్ గారు మనతో ఉన్నారు. అతను ఏం చెప్తారో వీళ్ళ గురించి తెలుసుకుందాం. హాయ్, నమస్తే సార్. నమస్తే అండి. ఓకే, చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఇలాగ కోచింగ్ ఇస్తున్నారు వీళ్ళకి? మన శ్రీహరికోట నగర్ అండి. ఇక్కడ ఏంటంటే మన ఎయిమ్స్ స్కూల్లో మస్తాన్ గారి ప్రోత్సాహం ఏంటంటే ఈ స్కూల్లో నేను 2 years నుంచి నేర్పిస్తున్నాను అండి. మెయిన్గా నేను ఇక్కడ గర్ల్స్కి ఎక్కువ నేర్పడం జరుగుతుంది అనమాట. ఎందుకోసం నేర్పిస్తున్నానంటే ఇప్పుడు సమాజంలో చూసినట్లయితే ఎక్కువ ఆడవారి మీద అగాస్యాలు, రోజు మనం పేపర్ చూసినా, టీవీ చూసినా, ఏం చూసినా కానీ అగాస్యాలను ఎక్కువైపోయాయి అనమాట. వాళ్ళ మీద ఎక్కువ ఏంటంటే ఇలాంటి నేరాలు ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి అనమాట. దాని మీద వాళ్ళు కాపాడుకునే విధంగా ఏంటంటే ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ అనే ఆయుధాన్ని వాళ్ళగా నేర్చుకోవడం జరిగితే వాళ్ళ లైఫ్లో అదనేది ఎప్పటికైనా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆ ఉద్దేశం ఏంటంటే వీళ్ళ కోసం ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్, అదేవిధంగా హెల్త్ బెనిఫిట్ ఎక్సర్సైజ్ కూడా నేర్పడం జరుగుతుంది అనమాట. ఓకే, నైస్. అలాగే ఈరోజు మా వ్యూవర్స్కి అండ్ వీళ్ళకి ఏ క్లాస్ చెప్పబోతున్నారు, ఏం చేసి చూపించబోతున్నారు? మొదటగా నేను ఏంటంటే ఆడవాళ్ళు మొదటి నుంచి ఏ విధంగా వాళ్ళు ఎలా రెడీ చేసుకోవాలి, అదేవిధంగా ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు ఏం చేయాలి, అదేవిధంగా ఆ టెక్నిక్స్, ఆ మూమెంట్స్ ఎలా తయారవ్వాలి, ఏ విధంగా అటాక్ చేసే విధానాలు అనే మూమెంట్స్ ఏంటంటే మనం స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుందాం అండి ఈరోజు. ఓకే, నైస్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంట్లో కూర్చోన్న సిస్టర్స్ అందరికీ కూడా ఇది నేర్చుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం, రండి. ఆరోగ్య మహాభాగ్యం ప్రోగ్రామ్ వెల్కమ్ అండి. ఇప్పుడు వరకు మనం చాలా మూమెంట్స్ చేయడం జరిగిందనమాట. ఎలా అంటే మనం ఫిజికల్గా వెయిట్ ఎలా తగ్గించుకోవాలి, అదేవిధంగా ఫిట్నెస్ ఎలా ఉండాలి, అదేవిధంగా మగవాళ్ళు ఎలా చేయాలి, పిల్లలు ఎలా చేయాలని నేర్చుకున్నాం. కానీ ఈరోజు ఏంటంటే మనం ఆడవారు అంటే అమ్మాయిలు వాళ్ళు ఏంటంటే వాళ్ళు కాపాడుకునే విధానాన్ని మనం ఎలా నేర్చుకోవాలనేది స్టార్టింగ్ ఫస్ట్ నుంచి చూద్దామండి. ఫస్ట్గా ఏంటంటే మనం బో చేయడం నేర్చుకున్నాం. 2 legs క్లోజ్, హ్యాండ్స్ స్ట్రైట్, హౌస్ అగైన్, హౌస్ డిస్టెన్స్. మొదటగా ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఏంటంటే ఫస్ట్ వాళ్ళు వామప్ ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. వామప్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వాళ్ళు మూమెంట్స్లోకి వెళ్ళాలన్నమాట, డైరెక్ట్ వెళ్ళకూడదు అనమాట. ఫస్ట్ మనం వామప్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలంటే 2 hands 2 చేతులు వెనక పెట్టి ఫస్ట్ తలని అర్ధచంద్రాకారం తిప్పుతూ చేయాలి. ఫస్ట్ మెల్లగా హెడ్ని అర్ధచంద్రాకారంలో తిప్పాలన్నమాట, మెల్లగా టర్న్ చేయాలి. ఈ విధంగా ఈచ్ వన్ ఎక్సర్సైజ్ 5 నుంచి 10 లోపు చేయొచ్చు అనమాట. అదేవిధంగా తలని అప్ అండ్ డౌన్ చేయాలి, మెల్లగా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఇలా మెల్లగా మూవ్ చేయాలన్నమాట. సేమ్ అదేవిధంగా ఇప్పుడు సైడ్కి చేయాలి, సైడ్కి చూసారు కదా, ఈ విధంగా సైడ్కి మూవ్ చేయాలి మెల్లగా. ఎందుకంటే ఈ వామప్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అండి. చేసిన తర్వాత మూమెంట్స్కి వెళ్ళాలి, మనం డైరెక్ట్ వెళ్ళకూడదు. అదేవిధంగా ఇప్పుడు ఫుల్ సర్కిల్ చేద్దాం, మన తలని మొత్తం రౌండ్గా తిప్పుదాం, మెల్లగా సర్కిల్ చేద్దామండి. మెల్లగా చూసాం కదా, ఈ విధంగా మెల్లగా సర్కిల్ చేయాలి. అదేవిధంగా
ఆపోజిట్ సర్కిల్ చేయాలి, ఆపోజిట్ సర్కిల్ చేయాలన్నమాట, మెల్లగా సర్కిల్ చేయాలన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా మనకి చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఏంటంటే నెక్స్ట్ ఐస్ ఎక్సర్సైజ్కి వెళ్దామండి. ఐస్ అంటే కళ్ళని మనం మెల్లగా లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి చూద్దాం. ఐస్ని రైట్ టు లెఫ్ట్ మెల్లగా మనం చూడాలన్నమాట. ఈ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. మెల్లగా లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ఇలా మూవ్ చేస్తూ చేయాలి అన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా డౌన్ నుంచి అప్, అప్ నుంచి డౌన్ చేయాలండి. మెల్లగా అప్ టు డౌన్ చేయాలి, డౌన్ నుంచి అప్, అప్ నుంచి డౌన్కి చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా సర్కిల్ చేయాలి, ఫుల్ రౌండ్ సర్కిల్ చూడాలి. అంటే మన కళ్ళని రౌండ్గా చూడాలన్నమాట, సర్కిల్లోగా రౌండ్గా చూడాలన్నమాట. ఎస్. అదేవిధంగా ఇప్పుడు ఆపోజిట్ సర్కిల్ చేయాలి, ఆపోజిట్ రౌండ్గా చూడాలన్నమాట. కళ్ళని మీరు ఆపోజిట్ సర్కిల్ చేయండి. ఎస్. నెక్స్ట్ అయిన తర్వాత మౌత్ అలా చూసారు కదా, అలా కొరుకుతున్నట్టు చేయాలన్నమాట. కానీ ఇక్కడ టీత్ టచ్ కాకుండా చేయాలి. ఇలా చేయడం వల్ల మన బాడీలోని కొన్ని వేల మజిల్స్ కదులుతాయి అనమాట. ఇది మనం బాడీకి ఏం చేస్తున్నాం అంటే వార్మ్ అంటే ఫ్రీ చేస్తున్నాం అనమాట, ఫ్రీ చేస్తున్నాం అంటే రెడీ చేస్తున్నాం. చూసారు కదా. ఎస్. నెక్స్ట్ అదేవిధంగా మన హ్యాండ్స్ నుండి స్ట్రైట్గా ఉంచి ఫింగర్స్ చూసారు కదా ఇలా పట్టుకొని ఇలా వదులుతూ చేయాలన్నమాట. ఫింగర్స్ని మనం మూవ్ చేయాలి ఈ విధంగా. నెక్స్ట్ అదేవిధంగా సర్కిల్ చేయండి, మీ రిస్ట్ని సర్కిల్ చేయాలి, అదేవిధంగా సర్కిల్ రొటేట్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా ఆపోజిట్ సర్కిల్, ఆపోజిట్గా ఇలా తిరపాలన్నమాట. నెక్స్ట్ అందరూ ఇలాగా షోల్డర్స్ ఫ్రంట్, ముందుకి మన షోల్డర్స్ని ఇలా ఫ్రంట్కి మూవ్ చేయాలి. చూస్తారు కదా, అంటే మన బాడీలోని పార్ట్స్ని మనం ఫ్రీ చేస్తున్నాం మెల్లగా. అదేవిధంగా బ్యాక్ చేయాలండి, వెనక్కి చేయాలి. చూసారు కదా, ఈ విధంగా బ్యాక్ చేయాలి. చూసారు, ఈ ఎక్సర్సైజ్లు మీరు కూడా ఫాలో అవుతూ చేయొచ్చు అనమాట. మీరు కూడా ఇంట్లో ఉండి నేర్చుకోవచ్చు అనమాట. ఆడవాళ్ళు ఎవరైనా బయటికి వెళ్ళి నేర్చుకోలేని వాళ్ళు కూడా ఇంట్లో ఉండి దీన్ని చూస్తూ నేర్చుకోవచ్చు. అందుకోసం మేము మెల్లగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా హ్యాండ్స్ రెండు ముందుకు అనాలి, ముందుకి మన హ్యాండ్స్ రెండు మెల్లగా ఇలా ఫ్రంట్కి అనాలి. నెక్స్ట్ అదేవిధంగా బ్యాక్ మన హ్యాండ్స్ రెండు వెనక్కి అనాలి అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు చూసారు కదా, ఇలాంటి డ్రెస్సులు వేసుకొని చేస్తే వాళ్ళు కంఫర్ట్గా ఫ్రీగా చేయగలరు అనమాట. నెక్స్ట్ అదేవిధంగా కొంచెం లెగ్స్ లాంగ్ చేసి కాళ్ళు రెండు దూరం పెట్టండి. తర్వాత స్టమక్ ఎక్సర్సైజ్ అనమాట. హ్యాండ్స్ రెండు మన తల మీద ఉంచి 1 ఇలా డౌన్ చేసి అప్ చేయాలి, 2 3 4 5 6 ఎస్ గెట్ అప్. నెక్స్ట్ చూసాం కదా, ఇప్పుడు మనం స్టమక్ ఎక్సర్సైజ్ దాకా వచ్చేస్తాం అనమాట. నెక్స్ట్ హిప్ రొటేట్ చేయాలి. ఇక్కడ హ్యాండ్స్ రెండు నుంచి మెల్లగా రొటేట్ చేస్తాం. అంటే ఇప్పుడు మిడిల్ ఆఫ్ ద బాడీని మనం ఫ్రీ చేస్తున్నాం, మిడిల్ బాడీని ఫ్రీ చేస్తున్నాం. మెల్లగా రొటేట్ చేయాలి, సర్కిల్గా రొటేట్ చేయాలన్నమాట. అదేవిధంగా ఆపోజిట్ సర్కిల్ చేయాలి, ఆపోజిట్ సర్కిల్ చేయాలన్నమాట. మనం ఆపోజిట్ సర్కిల్ చేయాలన్నమాట. ఎస్. నెక్స్ట్ అదేవిధంగా 2 legs క్లోజ్ చేయండి అందరూ. 2 legs క్లోజ్ చేసి నీస్ క్యాచ్ చేసి రొటేట్ చేయాలి. వెరీ గుడ్. ఇలా రొటేట్ చేయాలి, నీస్ రొటేట్ చేయాలి, ఇలాగా మెల్లగా రొటేట్ చేయాలి. గుడ్. నెక్స్ట్ అదేవిధంగా ఆపోజిట్ రొటేట్ చేయాలి, ఆపోజిట్ రొటేట్ చేయాలి. గుడ్. స్టాప్. చూసే కదా, ఇప్పుడు వరకు మనం ఏంటంటే మొత్తం టోటల్ బాడీని ఫ్రీ చేయడం జరిగింది అనమాట. ఇది చేసిన తర్వాత అప్పుడు మనం ఎలా వెళ్ళాలంటే నెక్స్ట్ కొంచెం బాడీ యాక్టివ్ అవ్వడానికి కోసం అనమాట. అదేవిధంగా బాడీ కొంచెం ఫిట్నెస్ కోసం అనమాట. 2 legs రెండు క్లోజ్ చేసి హ్యాండ్స్ను స్ట్రైట్ చేసి మెల్లగా జంప్ చేద్దాం. జంప్ ఈ విధంగా జంప్ చేయాలన్నమాట. ఇక్కడ నీస్ బెండ్ చేయకుండా జంప్ చేయాలి. నీస్ అనేవి బెండ్ కాకూడదు అనమాట. నీస్ బెండ్ కాకుండా స్ట్రైట్గా జంప్ చేయాలన్నమాట. చూసారా. ఎస్. గుడ్. ఎస్. ఆ విధంగా జంప్ చేయాలన్నమాట, హైట్ జంప్ చేయాలి. రెడీ. స్టాప్. చూసారా. నెక్స్ట్ మన మూమెంట్స్ ఏ వెళ్ళాలంటే నెక్స్ట్ మనకి ఎగ్జాంపుల్ మనం కింద పడిపోతున్నా లేదు ఏం జరిగినా కానీ మనం ఫాస్ట్గా మన బాడీలో మూవ్ చేసి మన హ్యాండ్స్ అనమాట. కాబట్టి ఫస్ట్ మనం హ్యాండ్స్తో పాటు చేసిన తర్వాత లెగ్స్ అదేవిధంగా టెక్నిక్స్కి వాటికి వెళ్దాం అనమాట. రెడీ అండి. ఫస్ట్ మనం హ్యాండ్స్ బ్యాక్ చేద్దాం. ఫస్ట్ మెల్లగా స్లోగా మనం స్లో పంచ్ ఎలా చేయాలి చూసి తర్వాత ఫాస్ట్ పంచెస్ చేద్దాం. రెడీ. స్లోగా రైట్ హ్యాండ్ చేద్దాం. ఫస్ట్ రైట్ హ్యాండ్ స్లోగా వెళ్ళి టర్న్ చేయాలి. అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ స్లోగా కంటిన్యూషన్ చేద్దాం. కంటిన్యూషన్గా చేసి లాస్ట్కి వెళ్ళి టర్న్ చేయాలి. 2 hands కూడా చూసారా ఈ విధంగా స్లోగా టర్న్ చేయాలన్నమాట. స్లోగా టర్న్ చేయాలి, ఈ విధంగా టర్న్ చేయాలి. గుడ్. ఈ విధంగా చేయాలి. చూసారా, అప్పుడు మనం మిడిల్ పంచ్ చేస్తున్నాం, అంటే బాడీ మిడిల్లో చేస్తున్నాం, మెల్లగా చేస్తున్నాం. ఎస్. అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ కూడా చేయాలి. గుడ్. ఎస్. అదేవిధంగా రైట్ హ్యాండ్ స్లోగా చూసారంటే మన హ్యాండ్స్ని మనం ఒక వెపన్ లాగా మార్చుకుంటూ చేస్తున్నాం. ఎలా యూజ్ చేయాలో చూస్తున్నాం మనం ఇప్పుడు. గుడ్. అదేవిధంగా రిలీజ్ చేయాలి. చూసారా. ఎస్. మెల్లగా రిలీజ్ చేయాలి. గుడ్. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫాస్ట్గా చేద్దాం. ఎలా మన పైకి ఎవరిని అటాక్ చేసినప్పుడు ఏ విధంగా వాళ్ళని అటాక్ చేయాలి అనేది చూద్దాం అనమాట. ఫాస్ట్గా మనం అటాక్ చేసేది ఏ విధంగా చూసుకుందాం అనమాట. రెడీ అండి. ఓకేనా. గుడ్. రెడీ. అందరూ 2 legs క్లోజ్ చేయండి. 2 legs క్లోజ్ చేసి లెఫ్ట్ లెగ్ మాబు డౌన్ చేయండి. అందరూ హ్యాండ్స్ బ్యాక్ చేస్తూ పవర్గా షౌట్ చేస్తూ చేయాలన్నమాట. రెడీ. Swing. Swing. Oh.
లియో చి పా చియో చి ట్రీ సియో చిసెన్ చిస్ చివో చిలియో హిజి శివ షిజో షి గెటప్. చూసారు కదా, ఈ విధంగా అంటే వాళ్ళలోని పవర్ని హ్యాండ్తో ఫిస్ట్ అంటే వాళ్ళపైకి ఎవరిని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళని పవర్గా మనం అటాక్ చేస్తాం అనమాట. రెడీ, మన పైకి ఇలా వస్తున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి పంచ్ అటాక్ చేస్తారు. రెడీ, బ్లాక్ పంచ్ అంటే మనం వాళ్ళపైకి వెళ్తున్నప్పుడు వాళ్ళపైకి ఏంటంటే పంచ్ చేస్తారు అనమాట. రండి, పైకి ఎవరైనా వస్తుంటే పంచ్, హిట్ పంచ్, కమ్ చేసిన పంచ్ హియా, ఎస్ హిట్ చేయండి, పవర్గా హిట్ చేయాలి. మీరు చేసిన పంచ్ని హిట్ చేస్తారు, యా కమ్ హిట్, గుడ్. అక్కడ అటాక్ చేయాలన్నమాట, గుడ్. అగైన్ కానివ్వండి, గుడ్. ఓకేనా, అంటే మనం చేసిన పంచ్ ఏంటంటే వాళ్ళకి గట్టిగా తగిలేలా కొట్టాలన్నమాట. ఓకేనా, గో. నెక్స్ట్ చూసాం కదా, సేమ్ అదే విధంగా అప్పర్లో అనమాట. అప్పర్లో ఏ విధంగా చేయాలి, 2 legs క్లోజ్ చేయండి. సేమ్ మిడిల్లో చేసినట్లు కానీ అప్పర్లో చేయాలన్నమాట. డౌన్ చేద్దాం, ఫాస్ట్గా పవర్గా చేయాలన్నమాట. అప్పుడే మనకి ఎక్కువ పవర్ వస్తుంది అన్నమాట. రెడీ, అప్పర్లో యా యువర్ చిన్ లెవెల్ సన్ సి ఓ లియో చి పా చియో చి సి సియో చిసెన్ చిస్ చివో ఎస్ క్లచ్ బో హియా అంటూ షౌట్ చేస్తూ ఎస్ గో. చూసారు కదా, ఈ విధంగా అంటే మనం ఇప్పుడు చేసిన పంచ్ ఏంటంటే వాళ్ళని కాపాడడం కోసం అనమాట, హియా అంటే అటాక్ చేయడం. సేమ్ అదేవిధంగా థర్డ్ పంచ్ అప్డౌమింగ్ లెవెల్లో అనమాట. 2 legs క్లోజ్ చేద్దాం, అదేవిధంగా డౌన్ ఫాస్ట్ పంచ్ బిగ్ సన్ సి పవర్గా లియో చి పా చియో చి సి సియో చిసెన్ గుడ్. గెటప్, క్లచ్ బో. ఇప్పుడు ఈ పంచ్ ఎందుకోసం అంటే బాడీలో మిడిల్లో చేసాం, అప్పర్లో చేసాం. ఇప్పుడు డౌన్లో అనమాట. ఇప్పుడు డౌన్లో అటాక్ చేసినప్పుడు ఏ విధంగా రెడీ, మన పైకి వస్తుంటే పంచ్ డౌన్లో హిట్ చేస్తాం అనమాట. హియో అంటూ చేయండి, ఎస్ డౌన్లో హిట్ చేయండి, ఎస్ గో. చూసారు కదా, ఈ విధంగా ఏంటంటే మిడిల్లో అప్పర్లో డౌన్లో అనమాట. మన పైకి ఎవరిని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళని హిట్ చేస్తాం అనమాట. హిట్ చేయడం ఎలాగా. నెక్స్ట్ అదేవిధంగా ఒక చిన్న టెక్నిక్ నేర్చుకున్నాం అనమాట. ఎలాగంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలామంది మనం బయట రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఎవరు లేని ప్రదేశాల్లో ఎక్కువ మంది పట్టుకోవడం జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళు టీస్ చేయడం ఇలాంటి వాటికి బ్యాక్ సైడ్ని క్యాచ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఎలా తప్పించుకోవాలని చూద్దాం అనమాట. హ్యాండ్స్ని పక్కడం ఇద్దరు పక్కన, ఎస్ ఐసా అంటే ఇక్కడ మనం వచ్చి ఇలా బ్యాక్ సైడ్ నుంచి పట్టుకున్నప్పుడు ఎలా తప్పించుకోవాలి చూడండి. చూసారా, అందరు చూడండి ఒకసారి మెల్లగా చూడండి. చూసారా, ఈ విధంగా మనల్ని ఎవరైనా పట్టుకున్నప్పుడు చూడండి. చూసారు కదా, అంటే మనం ఇలా మామూలుగా వెళ్తున్నప్పుడు ఏంటంటే సడన్గా ఎవరిని వచ్చి మనం బ్యాక్ సైడ్ పట్టుకున్నప్పుడు అప్పుడు ఏం చేయాలో చూద్దాం. రెడీ, ఇలా పట్టుకున్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా మన హ్యాండ్స్ మొత్తం ఇలా మనం ఈజీగా ఉంటాం కాబట్టి అప్పుడు మనం తప్పించుకోలేం కాబట్టి అప్పుడు మనం వెంటనే ఏం చేయాలంటే చూసారు కదా, వాళ్ళు ఎక్కడున్నారు చూసి వాళ్ళ హెడ్ మీద మనం చూసారా ఫేస్ మీద మన హెడ్తో ఇలా అటాక్ చేసినప్పుడు కొంచెం లూజ్ అవుతుంది. వెంటనే హియా అని పంచ్ మనం హియా అని పంచ్ అటాక్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, వాళ్ళకి డ్యామేజ్ జరిగి మనం అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అనమాట. చూసారు కదా, ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలా బ్యాక్ సైడ్ ఇలా పట్టుకున్నప్పుడు చూసారా, మనం వాళ్ళ హెడ్ చూసుకొని ఇలాగా మనం కరెక్ట్గా మన తలతో వాళ్ళ మొహం మీద అటాక్ చేసాం అనుకోండి, లూజ్ అవుతుంది. వెంటనే హియా ఈజీగా అటాక్ చేయొచ్చు అనమాట. గో బ్యాక్. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఆరోగ్యం మహాభాగ్యంలో గర్ల్స్ ఏ విధమైన ఎక్సర్సైజ్ చేయాలి, వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ ఏ విధంగా చేసుకోవాలని తెలుసుకుంటున్నారు కదా. ఇదే విధంగా మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు మనం చిన్న బ్రేక్ తీసుకుందాం, చిటికలో వచ్చేస్తాం.